చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్. వాళ్ళ పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా. ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా ఎవరియో తీయాలి కదా. తీసి వీడు ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఈ మనిషికి మాకు సంబంధం లేదు, ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి, ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి. అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా. ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఇది మాదే అని చెప్పి సంతోషంగా చంకలు గుద్దుకొని ఏదైనా చెడు అది నాది కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో వాళ్ళని అందరు ట్విట్టర్ అకౌంట్లు వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అప్పుడు మేము ఓకే చెప్తాము. కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, 2 మనుషులను పంపించావు. దుబాయ్ నుంచి 3 యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ మనం దొరికిపోతానరా, మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరా అని చెప్పి 2 దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులకు పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైనది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది జరిగిందని పిడబుబ్బులు కాదు. గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఏం చేసింది, వినాయల్తో రేవంత్ రెడ్డి అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు. కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని వాడినటువంటి సందర్భాలు లేవు. ఈవెన్ సిఎల్పిలో మేము మాట్లాడేవాడు వాళ్ళం కాదు, టీడీఎల్పీలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ ఈయన రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం మాట్లాడాడు అంటే అది ఓకే, అది ఉద్యమం కోసం మాట్లాడాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో రికార్డులలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఆ సంస్కృతిని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఖండం చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అవి మా వరకు వస్తూ ఉంటాయి, లేకపోతే అవి ఒక జనరేషన్ వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయి. అండ్ ఈ చిత్రంతో అండ్ శకుంతల స్టోరీని అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శకుంతలగా శాకుంతలం అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న సమంత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? ఈ క్షణం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం మేమందరం. త్వరలో శాకుంతలం సినిమా రిలీజ్ అవబోతుంది అని ఇవాళ మా ట్రైలర్ లాంచ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇవాళ నేను ఈరోజు స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఎలాగైనా ఇక్కడ రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను.
గుణశేఖర్ గారి వల్ల, ఆయన మీద రెస్పెక్ట్ అండ్ అభిమానం వల్ల కొంత వాళ్ళకి కొందరికి వాళ్ళ లైఫ్లో సినిమా అనేది ఒక భాగ్యమే. కానీ గుణశేఖర్ గారికి మాత్రమే సినిమానే ఆయన జీవితం. ప్రతి సినిమా ప్రాణం పెట్టి తీస్తారు, అండ్ ఈ శాకుంతలం కూడా ప్రాణం పెట్టి తీశారు. సో ఈ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీ అప్రిసియేషన్ అండ్ ప్రేమ ఆయన పైన మీరు ఇచ్చిన అప్రిసియేషన్ ప్రేమ చూడాలని ఉంది నాకు, అందుకే వచ్చాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నరేషన్ విన్నప్పుడు మేము ఊహించుకున్నట్టు సినిమా రావాలని యాక్టర్స్ అందరూ కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు మాత్రమే మా ఊహని దాటి ఏదో ఒక ఎక్స్ట్రా మ్యాజిక్ జరుగుతుంది. అండ్ నేను సినిమా చూసిన తర్వాత దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. I was so happy that I fell at Gunashekar Garu's feet and said, thank you, sir. Thank you so, so much. Dilraj Garu, thank you so much. Cinemani nammi Shakuntalam ani oka magical prapanchanni create cheyadaniki ఏ లిమిట్ లేకుండా, ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఇంపాసిబుల్, క్యాలిక్యులేషన్స్ అయితే ఇంపాసిబుల్, జస్ట్ నమ్మకం అండ్ ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చూశాను. above all else మంచి సినిమా తీయాలి, అండ్ ఐ సా ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఇన్ దిల్ రాజు గారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, వాళ్ళ గురించి గంటలు మాట్లాడాలని ఉంది, కానీ ఈరోజు కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతాను, థ్యాంక్ యూ చెప్పుకుంటాను. దేవ్, ఐ థింక్ ఫస్ట్ డే షూట్ రెడీ అయి వచ్చాక నేను సెట్లో ఉన్న అమ్మాయిల రియాక్షన్ అన్నీ చూశాను, అండ్ అప్పుడు అర్థమైంది బెస్ట్ పర్ఫెక్ట్ దుష్యంత్ దొరికాడని. ఇండియన్ లిటరేచర్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ కాళిదాస్ గారు 5th centuryలో రాసిన శాకుంతలకి గుణశేఖర్ గారు నన్ను సెలెక్ట్ చేయడం నా అదృష్టం. ఇట్ ఈస్ ట్రూలీ మై ప్రివిలేజ్. నేను లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఒకటి మాత్రం ఎప్పుడు మారలేదు, హౌ మచ్ ఐ లవ్ సినిమా అండ్ హౌ మచ్ సినిమా లవ్స్ మీ బ్యాక్. శాకుంతలంతో ఈ ప్రేమ పెరుగుతుందని నేను నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సమంత గారి గురించి చాలా చెప్పుకోవాల్సి ఉన్నాయి.